ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర చర్చా వేదిక రైలు యాత్ర నిర్వహిస్తోంది. జనఘోష పేరుతో విశాఖ నుంచి రైలు యాత్ర మొదలైంది. రైలు యాత్రలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనుబాబు అందిస్తారు. ప్రత్యేక హోదా కేటాయించడంతో పాటు విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో రైలు యాత్ర చేపట్టారు. ఏదైతే జనఘోష రైలు యాత్ర పేరుతో చేస్తున్న ఈ రైలు యాత్రకి అన్ని ప్రజా పార్టీలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా వామపక్ష నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఇక్కడ విశాఖలో ప్రారంభమైన ఈ రైలు యాత్ర ఢిల్లీ చేరుకుని ఢిల్లీ వేదికగా కేంద్రంపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రైలు యాత్ర ద్వారా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఈ రైలు యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ద్వారా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్రానికి రావాల్సిన చట్టపరంగా రావాల్సినటువంటి అన్ని హక్కులు సాధించుకోవాలి. ముఖ్యంగా ప్రత్యేక హోదా, ట్యాక్సులు రాయితీతో రావాలి. అదేవిధంగా రైల్వే జోన్ కానీ, బడ్జెట్ ఏదైతే లోటు ఉందో ఆ లోటు బడ్జెట్ పూడ్చే నిధులు కానీ, అదేవిధంగా వెనకబడినటువంటి జిల్లాలకు ఇచ్చే నిధులు వెనక్కి తీసుకున్నారు. అది బుందేల్ఖండ్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా 24,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి. అదేవిధంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాకినాడలో పెట్రోకెమికల్ జోన్ ఏదైతే ఉందో అది మంజూరు చేయాలి. అదేవిధంగా దుక్కరాజపట్నం పోర్టు కానీ, రామయ్యపట్నం పోర్టు కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఏవైతే విద్యా సంస్థలు మంజూరు చేయాలని అనుకున్నారో ఆ విద్యా సంస్థలు అన్నీ కూడా మంజూరు చేసి విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం, వాటికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఈ యూనివర్సిటీలు 11,000 కోట్ల రూపాయలు కావాలంటే కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు ఇచ్చున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రాజకీయ పక్షాల ద్వారా చేయాలనే ఆలోచనతో ఈ ఢిల్లీ ప్రయాణం చేయడం జరుగుతుంది. ఢిల్లీ చేరుకున్న తర్వాత మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అక్కడైతే ఒక నిపుణులు, స్వతంత్ర నిపుణులు తయారు చేసినటువంటి స్టేటస్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు మీద ఒక వర్క్షాప్ పెట్టి ఎంపీలందరూ కూడా పిలిచి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. దాని తర్వాత 1వ తారీఖున బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో చూసి తదుపరి చర్యలు ఏవి తీసుకోవాలి. మేము వెళ్ళేటప్పుడు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్టు, అదేవిధంగా స్వతంత్ర నిపుణులు తయారు చేసిన రిపోర్టు, రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన శ్వేతపత్రం, ఈ 3 కూడా అందరికిచ్చి రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందనేసి తెలియపరచడం ముఖ్య ఉద్దేశంగా వెళ్తాం. తదుపరి నిరసన కార్యక్రమం ఏం చేయాలన్నది అక్కడ నిర్ణయించుకోవడం జరుగుతుంది. అయితే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ని కూడా, అదేవిధంగా జయప్రకాష్ నారాయణ తయారు చేసిన రిపోర్ట్ని కూడా కేంద్రం దృష్టి తీసుకెళ్తాం. ఢిల్లీ చేరుకున్న తర్వాత అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అక్కడ నాయకులకి, కేంద్ర నాయకులకు కూడా వివరించిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు అమలు చేసే వరకు కూడా తమ పోరాటాన్ని కొనసాగుతాం. ఈ బడ్జెట్లోనైనా రాష్ట్రానికి న్యాయం చేయాలి. న్యాయం చేయని పక్షంలో రేపు 1వ తేదీన బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా 2వ తేదీ బడ్జెట్ సమావేశాల అనంతరం తదుపరి భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పడం జరుగుతుంది.